शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदं तं वासुते। जय गजानन महाराज की जय। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् सर्वतो जयमंगलम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। రెండు సూత్రాలు సుఖమైన ఆనందకరమైనటువంటి సంతోషదాయకమైనటువంటి జీవన విధానాన్ని శంకర భగవత్పాదుల వారు మనకి ప్రసాదించినటువంటి శివానంద సదస్సు గురించి 3వ శ్లోకం. त्रयीवेद्यं नृत्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चरदुरगहारं मृगधरं महादेवं देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवं अतिविडम्बं मृगभजे। हर नमः पार्वतीपते हर महादेव। త్రైవేద్యం 3 వేదముల చేత తెలియబడేటువంటి వాడు. 3 వేదములు కూడా ఎవరు భగవంతుడు అంటే శివుడే భగవంతుడు. శివుడు మాత్రమే దేవుడుగా చెప్పబడుతున్నాడు, మహాదేవుడుగా. మిగతా వాళ్ళంతా దేవతలుగా చెప్పబడుతున్నారు. శివుడు అల్టిమేట్ సుప్రీం పవర్. ఆయన మించిన దేవతలు ఇంకేం లేదు, శివుడు మాత్రమే. అందువల్ల 3 వేదాలను కూడా అధ్యయనం చేసినటువంటి వారి యొక్క అనుభవం అనుసారంగా శివుడు మాత్రమే యావత్తు సృష్టికి కారకుడు శివుడే. ఈ సృజింపబడిన విశ్వం అంతా కూడా ఎవరి వల్ల పోషింపబడుతుందంటే శివుడి వల్లనే. పోషింపబడినటువంటి జీవరాశులంతా కూడా శరీరాలు శిథిలావస్థలో ఉండగా ఆ జీవాత్మల్ని ఉపసంహారం చేసుకుని మళ్ళీ కొత్త శరీరాన్ని ప్రసాదించేది కూడా శివుడే. ఈ సంగతి వేదం చదివితే కానీ అర్థం కాదు. అందువల్ల త్రైవేద్యం అందరికీ వేదం చదివే అవకాశం ఉండదు. కాబట్టి వ్యాసుల వారు ఈ వేదసారాన్ని 18 రకాలుగా చెప్పారు మనకి. ఒకే పరమాత్మని, ఒకే శివుడిని, ఒకే అద్భుతమైనటువంటి ఆ శక్తి స్వరూపాన్ని 18 రకాలుగా అధ్యయనం చేసి చెప్పాడే 18 మహాపురాణాలు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క దేవుడి పేరు మీద ఉంటుంది, కానీ చెప్పే శివుడి గురించి చెప్తా కూడా. 18 మహాపురాణాల్లో 10 పురాణాలు శివుడి గురించే తెలియజేస్తున్నాయి. శివలీలలు వేదాధ్యయనం చేసిన వాడికి శివుడు ఏంటో అర్థం అవుతుంది, మిగతా వాడికి తెలియదు. శ్మశానంలో ఉంటాడు, గురించి పెట్టుకుంటాడు, గుంతూరు పెట్టుకుంటాడు, దిగంబరులు తిరుగుతాడు, పావులు మళ్ళీ తెలుసుకుంటాడు, అడుక్కుంటాడు. ఎవరి మోహం వాళ్ళకి, ఎవరి ఆలోచనలు వాళ్ళకి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క మెంటల్ బ్యాలెన్స్ని బట్టి ఉంటుంది విషయం. వాడి మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత అవగాహనలోకి వస్తుంది. అనవసర విషయాలను ఎందుకుంటే వాడికి కొంచెం అర్థమవుతుంది. త్రైవేద్యం 3 వేదముల చేత తెలియబడేటువంటి వాడు. నృత్యం ఎంతో ఆనందకరమైనటువంటిది. పరమాత్మ ఇది, వీడు పరమాత్మ యొక్క లీలలు ఇది అని ఎప్పుడైతే మనకి దారి తెలుస్తుందో ఇక మిగతా విషయాలు ఎందుకు ఆసక్తి నశించిపోతుంది. పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభించే కొద్దీ కూడా ఆనందం అవధులు దాటి ప్రవహిస్తూ ఉంటుంది హృదయంలో. అందువల్ల నృత్యం అన్నారు. పరమాత్మని గురించి తెలియనంత వరకు నీకు సంసారం బీభత్సంగా ఉంటుంది. చూసేవాడికి మాత్రం బాగున్నావు అనిపిస్తావు. బ్రహ్మాండంగా మైండ్లో ఉన్నారు, కారు అన్ని ఉన్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ సమస్యలు ఏంటో. అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. సమస్య లేని జీవంతి ఏది ఉండదు భూమి మీద. ఎవరి స్థాయికి వాళ్ళకి సమస్య ఉంటుంది.
ఈ యావత్తు జీవరాశులన్నింటినీ కూడా సృజించి పెంచి పోషిస్తున్న ఆ శివుని గురించి తెలుసుకోవడం కోసం త్రైవేద్యం కృత్యం. ఎప్పుడైతే వీడు పరమాత్మ, వీడిలోంచి వీడి వల్ల మనం ఇక్కడ ఈ భూలోకంలోకి వచ్చామన్న సంగతి ఎప్పుడైతే అర్థమవుతుందో, మనల్ని ఆడిస్తున్నవాడు వాడే, మనకి సమస్తం ఇస్తున్నవాడు వాడే, మనల్ని ఏడిపిస్తున్నవాడు వాడే, ఓదార్స్తున్నవాడే అర్థమైనప్పుడు అప్పుడు ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా పరమాత్మ వైపు తిరుగుతాయి. అప్పటిదాకా ప్రపంచం వైపు ఉంటాయి నీ ఇంద్రియాలన్నీ కూడా. ఇక్కడ ఏదో చేసేద్దామని ఏం చేస్తావు? నీకన్నా ముందు కొన్ని లక్షల కోట్ల మంది పుట్టి లక్షల కోట్ల సార్లు పుట్టి వెళ్ళారు. అందరూ ఏదో చేద్దామని ఇచ్చారు. ఏం చేశారు అని వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ నువ్వు చేసేది ఏంటంటే అంతా వాడు చేస్తున్నాడు. నీ చేత ఎంత చేయించాలని చేస్తున్నాడు, నీ తర్వాత ఇంకోటికి ఇస్తున్నాడు, అలా చేస్తాడు, తర్వాత ఇంకోటికి ఎట్లా కొన్ని కోట్ల సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. ఏదో చిన్న ఘనకార్యం చేసి నేనే చేశాను శివాషన్ మేము తెలుసుకుంటారు ఎవరికి వాళ్ళు. అనంతమైనటువంటి కాల ప్రవాహంలో నీ ఆయు ప్రమాణం ఎంత? ఈ అనంతమైన విశ్వంలో నీ శరీర ప్రమాణం ఎంత చూసుకో. ఈ అన్నిటికీ కర్త ఎవరైతే ఉన్నాడో వాడు చేస్తున్నాడు. నీ ఎంతమంది చేత కర్త చేస్తున్నాడు వాడు. పిపీలిగా బ్రహ్మ పర్యంతం, చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మదాకా ఎవరిని వదలలే, అందరికీ కర్మ చేసేటువంటి పని అప్పచెప్పాడు. కర్మ చేయకుండా ఏది ఇక్కడ ఉండదాలు, చేసిన కర్మ పత్తు వరకు ఉంచాల్సిందే. అందరికీ పని అప్పచెప్పి తాను వినోదం చూస్తున్నాడు. అక్కడ కూర్చొని పైనుంచి చూస్తున్నాడు, మన పక్కని చూస్తున్నాడు, మన ఎదురు నుంచి చూస్తున్నాడు, మనలో ఉండి చూస్తున్నాడు. మనల్ని మనతో ఎవరో వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే మన మనోభావాలు, మన వాక్కు, మన ఆలోచనలు తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వాడు పరమాత్మ. వాడు ఇలాగా ఆ దేహాన్ని ఆశ్రయించుకుని వచ్చి మన గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. మన పక్కన, మన ఎదురు, మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ అన్ని కూడా ఊరికే కాదు, పరమాత్మ యొక్క ఏజెంట్లు. వీళ్ళంతా కూడా వీళ్ళందరి ద్వారా విషయ సేకరణ చేస్తున్నాడు. ఆ దగ్గర కర్మలు ఫలితాన్ని వెళ్ళి ఇస్తూనే ఉంటాడు. నిన్ను పరమాత్మ అనుక్షణం గమనిస్తున్నాడు అన్న సంగతి నీకు అర్థమైతే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తావు. దుష్కర్మలు చేయవు. దుష్కర్మల వైపుకి మనస్సు వెళ్లకుండా ప్రయత్నం చేస్తావు. లేకపోతే నన్ను ఎవరు చూడలేదే, నా అంతటి వాడు ఎవరున్నాడు, నేను అన్ని చేస్తాననుకుంటూ విర్రగి ఎక్కడో రాని స్టెప్ వేసి మనం అయిపోతాం. నన్ను గమనిస్తున్నాడు వాడు అన్న సంగతి అర్థం అవగానే మనస్సు ఇంద్రియాలన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే వాటి గురించి నీకు కొంత అర్థమైందో వాడి ఆలోచనలే వస్తాయి. ఎంతో ఆనందంగా ఉంటుంది. పరమాత్మ గురించి తెలుసుకునే కొద్దీ కూడా సంతోషము అవధులు దాటుతుంది. ఆనందం అమృతమైనటువంటి ఆనందమై వేద్యం నృత్యం త్రిపురహరం నాట్యం. త్రిపురాసుల సంహారం చేశాడు ఒకే ఒక్క బాణంతో. త్రిపురాసులు ఎవరు ఏంటి అని పురాణ కాలానికి ముగ్గురు కూడా అద్భుతమైన వరాలు పొంది 3 నగరాలు నిర్మాణం చేసుకుని ఆ నగరాలు ఎగిరే నగరాలు గ్రామాల మీద వాడి అందరినీ ఇబ్బంది పెట్టేవారు. రక్షణ మనస్తత్వం కాబట్టి దేవతలందరూ వెళ్ళి శివుడిని వేడుకుని, విష్ణుమూర్తిని వేడుకుని ఆఖరికి వాళ్ళ సంహారానికి ముహూర్త నిర్ణయం చేసుకుని ఒకే బాణంతో శివుడి చేతిలోనే చాలని వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను శివభక్తుల మీద మనకు మరణం ఉండదు అనుకున్నారు. కానీ కర్మానుసారంగా ఉంటుంది ఫలితం. అది ఒకే బాణంతో ముగ్గురిని సంహరించినాడు శివుడు. త్రిపురహరం ఎందుకు సంహరించాల్సింది ఏంటంటే ఏ బాణం అది? నమశివాయ పంచాక్షరి. పంచాక్షరి అనేటువంటి పాశుపతాస్త్రం. దానితో ముప్పురములు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అనేటువంటి 3 నగరాలు, 3 దేహాలు. ఇవే పురము. ఇందులోనే ఉన్నాడు జీవుడు లోపల. స్థూల దేహము ఆశ్రయించుకున్నాడు, సూక్ష్మదేహంతో అన్ని తెలుసుకుంటున్నాడు. కారణదేహం ఈ జన్మ నుంచి శ్వాసాంతరం వరకు కారణదేహం. ఇలా 3 దేహాన్ని ఒకే బాణంతో నమశివాయ అనేటువంటి పాశుపతమైనటువంటి మంత్రంతో సంహరించింది. అందుకని నమశివాయ నమశివాయ అంటూ ఉండాలి.
దేహాలు ఎప్పుడైతే నాశనం అవుతాయో అప్పుడు జన్మలుండవు. నీ కర్మలన్నీ ఎప్పుడు నాశనం అవుతాయి అప్పుడు దేహాలుండవు. దేహాలు కర్మలు చేసినంత కాలం దేహాలు ఏర్పడుతూనే ఉంటాయి అవతల. ఇప్పుడు చేస్తున్న కర్మలకి అవతల బాడీ రెడీ అయిపోతుంది. వేరే మార్గం ఏం లేదు. దీన్ని వదలగానే అందరూ వెళ్ళటమే. మళ్ళీ ఆ దేహంలో మళ్ళీ పుట్టావా, పెరిగావా, ఏడ్చావా, చీమ పుట్టిన దోమ పుట్టిందో తల్లి సంరక్షణలో కొంతకాలం, తర్వాత చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ పిల్లల్ని పెంచి కానీ పెంచి మనల్ని పెద్దవాళ్ళు చేసి పెళ్లి చేసి మనల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఈ చేసిన కనుక అవతల మళ్ళీ ఇంకో శరీరం మళ్ళీ అందరూ పోతాం. సేమ్ రొటీన్ అంటే ఎప్పటికీ ఇంతే. ఈ దేహాల్లోంచి బయటపడటానికి ఎప్పటి వరకు నువ్వు ప్రయత్నం చేయవో, పుట్టడము, కర్మలు చేయటము, సుఖ దుఃఖాలు రెండు అనుభవించటము, మరణించటము, ఈ జనన మరణ చక్రం నుంచి నిన్ను బయటికి లాగేటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి బాణం అస్త్రం ఏదైతే ఉందో అది నమశివాయ. ఒప్పురములను దహించి వేసేటువంటిది. 3 పురాలు సేవించి ఉన్నాడు జీవుడు ఇందులో. త్రిపుర ఆద్యం, అందరికన్నా ముందున్నటువంటి వాడు. ఈ విశ్వ రచన చేసింది వాడు కాబట్టి విశ్వానికి పూర్వం ఉన్నాడు. చాలా మంది దేవుడు లేడు, అంత సైన్స్ ఇదంతా కూడా న్యాచురల్ గా ఏర్పడింది యూనివర్స్ అంతా కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేక కంఫర్టబుల్ లీగ్ లో ఉన్నారు కాబట్టి దేవుడు అవసరం లేకపోయింది కాబట్టి మాట్లాడతారు. ఏదైనా ఒక అవస్థ వచ్చినప్పుడు తెలుస్తుంది దేవుడు విలువేంటనేది. భగవంతుడు లేదు అంటే మరి నువ్వు ఎక్కడి నుంచి గుర్తొచ్చు? మీ తల్లి తండ్రి కాకుండా నువ్వు పుట్టావా? వాళ్ళు కారకులు కదా నీ జన్మకి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మూలం ఎక్కడో, మొదటి బీజం ఎవరు ఎక్కడ? ఆది ఆదివంతులైనటువంటి భారతీయులు చూస్తాం. వాళ్ళ ద్వారానే విశ్వం అంతా కూడా రచన జరిగింది. కారకులు వాడు, సృష్టికి కారకులు. అందువల్ల ఆద్యం, అందరికన్నా ముందున్నవాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు సదాశివుడు. సదా ఎల్లప్పుడూ శివ మంగళకరమైన, శుభంకరమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి ఎల్లప్పుడూ ఉంటాడు సదాశివుడు. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. నీకు పరమాత్మని చూడాలి అని నీ భావాలన్నీ కూడా బలంగా ఉంటే, నీ సంకల్పం బలంగా ఉంటే ప్రతి అనుభవంలోనూ కనపడతాడు వాడు. నువ్వు చూడదలుచుకుంటే పరమాత్మతో పెద్దగా అవసరం లేదు, ఏదో పనిచేసుకుని బతికేస్తానంటే నీ ఇష్టం. చూడాలని తప్పన నీలో బయలుదేరాలి. తప్పించగా అది తపస్సుగా మరి ఏదో ఒకనాడు నీ పురాతన కర్మలని నిరసించిన తర్వాత అప్పుడు నీ తపస్సు ఫలితాన్ని వాడు ఇస్తాడు. పరమాత్మని చూడాలి. నాకేం కోసం చూడటం అనుకుంటే భగవంతుడికే. ఎప్పటిదాకా నీతో పరమాత్మకి సంబంధం ఉన్నదో అప్పటిదాకా నీ జనన చక్రం నడుస్తూ ఉంటుంది. దీంట్లోంచి బయటపడటానికి భగవన్ నామమే ఆధారం. ఈ పంచభూతాత్మైనటువంటి విశ్వంలోంచి బయటికి వెళ్ళలేదు ఎవరు కూడా, ఏ జీవి వెళ్ళలేదు. ఎందుకంటే వాటితోనే శరీరాలన్నీ నిర్మాణమై ఉన్నాయి, పంచభూతాలతోనే. ఒకే పదార్థం. ఏ గాలి నువ్వు పీలుస్తున్నావో ఆ గాలి నీలో ఆల్రెడీ ఉంది అక్కడ. బయట ఉన్న గాలి, లోపల ఉన్న గాలి రెండు ఒకటే. నీలో ఉంటేనే బయట గాలి పీల్చుకోగలుగుతావు. నీలో సహజమైనటువంటి ఆ ప్రాణశక్తి గాలి లేకపోతే బయట గాలి పీల్చావు నువ్వు, అది లోపలికి పోదు. ఈ గాలి లేకుండా ఏ జీవి జీవించదు. మరి గాలి ప్రాణం అనుకుంటే మరి శవాలు గాలి పీలుస్తున్నాయా? ప్రాణం వస్తుంది వేసేదా? లోపల గాలి ఉండాలి, ఉంటేనే బయట గాలిని తీసుకుంటుంది. లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉన్నాడు వాయు రూపంలో వాడే పరమాత్మ. అలాగే జలములు కూడా
నీలో జలములు ఉండాలి, ద్రవ పదార్థాలు, లేకపోతే బయట జలం ఎక్కడ లోపలికి పోదు. లోపల జలములు ఉంటేనే బయట జలములు కూడా లాగుతుంటుంది, తీసుకుంటుంది, తాగేస్తుంది. లోపల మొత్తం వెళ్ళిపోతే దాని వేడి. లోపల బయట జలస్థితి సమానంగా ఉంటుంది. అలాగే అగ్నిశక్తి కూడా బయట ఉష్ణశక్తి ఉండాలి, లోపల కూడా ఉండాలి. లోపల ఉష్ణశక్తి నశిస్తే బయట నీకు ఉండేటువంటి ఉష్ణశక్తి గ్రహించిన శరీరం తీసుకోదు, చల్లబడిపోతుంది శరీరం. ఈ పంచభూతాలు వాటిలోంచే మన బాడీలు తయారవుతున్నాయి, శరీరాలు తయారవుతున్నాయి. అందువల్ల ఇందులోంచి బయటపడలేము. బయటపడటానికి ఆధారం, ఆస్కారం పరమాత్మ యొక్క నామమే. వాడిని మెప్పిస్తే అప్పుడు తీసుకుంటాడు గురించి, ఆ చక్రం వచ్చి జనన మరణ చక్రం వచ్చి బయటికి లాగుతాడు. అలాగా లేకపోతే ఇంట్లోనే ఇంతే ఉంటామా. త్రిపురహరమద్యం త్రినయనం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటువంటి 3 రకాల ప్రకాశ స్వరూపాలు విశ్వంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శివుడి యొక్క 3 నేత్రాలు. శివుడు ఒక కన్ను మోసుకున్నాడు. పాలనేత్రాగ్ని ఏదైతే ఉందో తీవ్రమైనది, మూసే ఉంటుంది. మరీ పాపిష్టి కర్మలు విజృంభించి అందరూ పాపం బయటికి నడిచినప్పుడు 3వ కన్ను చూస్తారు, తక్కువ పెట్టుకుంటారు. మిగతా 2 కళ్ళు సూర్యుడు, చంద్రుడు. అవి 2 మోసుకుంటే విశ్వం సృష్టి ఉండదు. శివుడి యొక్క కుడి కన్ను ఏదైతే ఉందో అది సూర్యుడు. ఆ కుడి కంటి కిరణాల వల్ల విశ్వంలో అన్నం ఏర్పడుతున్నది, జీవరాశులు ఏర్పడుతున్నాయి, జీవరాశులు పోషింపబడుతున్నారు, రక్షింపబడుతున్నారు, వ్యాధులన్నీ తొలగిపోతున్నాయి. సూర్యుడు ఆత్మకి కారకుడు. సూర్యుడు ఆదివారానికి, సింహరాశికి అధిపతిగా ఉంటాడు. సూర్యుడి యొక్క కిరణాల ద్వారానే అనేక రకాల ఔషధాలు గుర్తుకొస్తున్నాయి. ప్రతి మొక్క సూర్యుడు మనకు మొక్క మరుగు ఒక్కటి ఉంటే నీకు గింజ, కాయ, ధాన్యము, పండు అన్నీ ఏర్పడుతుంటాయి. సూర్యకిరణం కాదు. అలా ఏర్పడిన మొక్కల్లో ఔషధీయ శక్తులను నింపేటువంటి వాడు చంద్రుడు. శివుడి యొక్క ఎడమ కన్ను, అది అమ్మవారు ఎట్లయితే ఆ చంద్రకిరణాలు పట్టడం వల్ల ప్రతి మొక్కలలో ఔషధాలు ఏర్పడుతున్నాయి. మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఏది పోషక పదార్థాలు, ఇవన్నీ సైన్స్ అలా మాట్లాడుతుంది కదా. అదే అన్ని చెట్లలో ఔషధాలు ఏర్పడుతుంటాయి సూర్యచంద్రుల వల్ల. అవి శివుడి యొక్క నేత్రాలే ఏర్పడ్డాయి. 3వది అగ్ని, పాలాగ్ని. అగ్ని విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఋగ్వేదంలో భక్తి మంత్రమే అగ్ని సూక్తంతో ఉంటుంది. పురోహితం, పురములకు హితం చేసేటువంటి వాడు అగ్ని ఎవరైతే ఉన్నాడు వాడు శివుడు, అగ్ని స్వరూపుడు. సమస్త ప్రకాశాలన్నీ కూడా విశ్వంలో ఉండే ప్రకాశాలన్నీ కూడా శివుడియే, 3 నేత్రములు. అందుకనే త్రివీర్యం నృత్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం. విశ్వాన్నంతా కూడా సృజించి పెంచి పోషించారంటే ఇదే. కుడి కంటితో సృజిస్తున్నాడు, ఎడమ కంటితో పోషిస్తున్నాడు, 3వ కంటితో నశింపజేస్తున్నాడు. 3 నేత్రాలు ఉండే శక్తి. జటాభారోదారం చలదురగహారం మృగధరం. జటల యొక్క భారం ఉదారముగా చక్కగా ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది జటలు, శివుడు. ఒక్క జటలు కేసి నేలకేసి కొడితే, బండకేసి కొడితే వీరభద్రుడు గుర్తుకొచ్చాడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యానికి ఎదురే ఎక్కడ ఒక దక్షిణం సర్వనాశనం చేసి పరిచాడు. ఒక్క వెంట్రుకి, ఒక్క కేశానికి అంత శక్తి ఉంది. 3.5 కోట్ల రూపాయలు ఉంటాయి. అందరికీ ఉంటాయి, మనకి ఉంటాయి. 3.5 కోట్లు ఉంటే ఎక్కువ అది కూడా 3.5 కోట్ల రోమాలు. ఒక్క రోమానికి కనుక ఆయన అంత శక్తి ఉంది. మిగతా రోమాలు శక్తి తెలియదు కదా. ఎక్కడ జీవరాశులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవన్నీ పైకి కట్టేస్తాడు. శివుడికి కిరీటం ఉండదు, జటామకుటం అంటారు.
మిగతా దేవతలందరూ కిరీటాలు ధారణ చేస్తారు, శివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు. జటలే ఆయన కిరీటం, ఆ జటల్ని కట్టేస్తాడు కిరీటంలాగా, అందులో గంగని బంధించి ఉంచాడు ఆయన. మిగతా దేవతలంతా కూడా కిరీటాలు ధరిస్తారు. ఎందుకు శివుడు ధరించడు, వీళ్ళంతా ఎందుకు ధరిస్తున్నారు అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక శక్తి శివుడు. శివ అంటే మంగళకరమైన శుభకరమైన మన అందరికీ జీవనానికి అవసరమైనటువంటి అని అర్థం. విశ్వంలో వ్యాపించి ఉన్నాడు. ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఆ మంగళకరమైన శుభకరమైనటువంటి శక్తుల్ని గ్రహించవచ్చు. ఉదాహరణకి గాలి అంతా వ్యాపించింది, గాలి పిలుస్తున్నది, ఎక్కడైనా పిలుస్తాం, మనం ఎక్కడికి పోయి పిలుస్తాం, పీల్చగానే నడుస్తుంది, శరీరం కదులుతుంది. ఒక్క 2 నిమిషాలు గాలి పీల్చకుండా చూద్దాం, శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయదు. గాలి పీల్చిన తర్వాతనే లోపల నుంచి అక్షరాలు ఏం చేస్తాయి, శబ్దము, మాట, పదము, వాక్యము. తక్షత్యేకమది దుమది సా చతుష్పది అష్టావది నవది బహువది సహస్రాక్షర పరమేయోమనం. అక్షరోత్పత్తి జరుగుతుంది. అది బయటికి రావాలంటే వాయువు అవసరం. అక్కడ గాలి పీలిస్తేనే వస్తుంది అక్షరం, బయటికి లేకపోతే రాదు. ఈ గాలి లోపలికి వెళ్ళి మన భావానికి అనుగుణమైన అక్షరాలన్నీ ఎన్నుకొని కంఠం ద్వారా హార్మోనియం లాగా ఉంటుంది, స్వరపేటిగా సప్తస్వరాలు ఇక్కడ మలుపుతాయి మనకి. ఆ వాయువులు అందరూ వచ్చి బయటకు వచ్చి అక్షరంగా మారుతుంది, దానికి నుంచి వస్తుంది. అక్షరంగా, పదంగా, వాక్యంగా, కావ్యంగా అన్ని బయటకు వస్తాయి. గాలి ఉంటే లేకపోతే ఏది రాదు. ఆ వాయువులు శివుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇలా వ్యాపక లక్షణం ఉన్నది కాబట్టి శివుడు మిగతా వాళ్ళకి ఇంత శక్తి ఉండదు. ఈ శక్తిని గ్రహించడం కోసము కిరీట ధారణ చేస్తారు అందరూ కూడా. మానవులు కూడా చేసేవాడు, ఇప్పుడిప్పుడే కొత్తగా పెంచారు, తీపారేశారు. ఇదివరకు మనుషులందరూ కిరీటాలు వారి స్థాయికి దగ్గర గ్రహించేవారు. ఆ కిరీటం గోపురం మాదిరిగా, శిఖరం మాదిరిగా కోరికల షేప్లో ఉండటం వల్ల పోను 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 సూక్ష్మంగా మారుతుంది, రాను 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 స్థూలంగా ఉంటుంది. శ్రీచక్రం అదే మాదిరి ఉంటుంది, ఆలయం యొక్క శిఖరం అదే మాదిరి ఉంటుంది, కిరీటం కూడా అదే మాదిరి ఉంటుంది. పిరమిడ్ కూడా అదే మాదిరి కట్టారు, మనల్ని చూసి తెచ్చుకున్నారు పిరమిడ్ టెక్నాలజీ అనేటువంటి. విశ్వంలో ఉండే శివుడి యొక్క వ్యాపించినటువంటి అద్భుతమైన శక్తిని గ్రహించడానికి ఆ పైన ఉండే కిరీటం మీద ఉండేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఆ శక్తిని గ్రహించి సహస్రాల ద్వారా మెదడులోకి ప్రవేశింపజేస్తున్న శక్తి కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం. మంగళకరమైన శుభంకరమైనటువంటి ఎనర్జీ, శక్తి. అది దేవతలందరూ గ్రహించుతారు, అందుకని కిరీటాలు పెట్టుకుంటారు. శివుడిని పెట్టుకుంటే వ్యాపించేది శివుడే కాబట్టి మనకి అవసరం లేదు. తనలోంచి శక్తిని విడుదల చేస్తున్నాడు శివుడు. ఆ శక్తిని వీళ్ళంతా కిరీట ధారణ చేసి గ్రహిస్తున్నారు. కిరీటం పెట్టుకున్నాడు ఖచ్చితంగా 120 ఏళ్ళు బతుకుతాడు మినిమం మనిషి. కొంచెం ప్రాణాయామ సాధన చేస్తే 400-500 సంవత్సరాలు బతకచ్చు, 7 ఏళ్ళు బతకచ్చు, ఇప్పటికీ బతకవచ్చు. మన చేతిలో ఉంది మన ఆయుష్. మనము అనేక నాగరికతలతో సావాసం చేసి వారి అలవాట్లన్నీ మనం నేర్చుకుని అదేదో గొప్ప అనుకుంటూ మన సహజ సిద్ధమైనటువంటి వేద విదితమైనటువంటి సుకల్పలన్నీ వదిలేసాం. అందువల్ల ఆయుష్ని కోల్పోతున్నాం, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం, జ్ఞానాన్ని కోల్పోతున్నాం, ధారణాశక్తిని కోల్పోతున్నాం. మధురమైన వార్తలు కూడా లేవు, అన్ని చెడు మాటలే వస్తున్నాయి దానికి మీద. సామర్థ్యం మంగళకరంగా ఉండాలి, వాక్కు శుభంకరంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, ఎవరిని హింసించకూడదు వాక్కుతో. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ మంగళకరమైనటువంటి శక్తిని గ్రహించేటువంటి ఒక మాధ్యమం, మీడియం కిరీటం అనేటువంటిది. అందుకే దేవతలంతా కిరీటాలు ధరిస్తారు. ఇదివరకు రాజులు, క్షత్రియులు, మంత్రులు అందరూ కూడా కిరీటాలు స్థాయి మీద ధరించేవారు. ఎప్పుడైతే ఇతర నాగరికతల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారో అవి మెల్లిమెల్లిగా దూరం అయిపోయినాయి మనకి.
టోపీలు పెట్టుకోవడం, బాగాలు పెట్టుకోవడం, నెత్తి టోపీ పెట్టడం, నెత్తి కొట్టేసుకోవడం అన్ని దరిద్రాలు వచ్చేసాయి. మన విద్యల నుంచి మనం దూరం అయ్యాము. మన ఐశ్వర్యము, మన దేవతార్చన అన్నింటి నుంచి దూరం అయిపోయాము. సమస్తోషాలు జటాభారోదానం చిరపురగహారం మృగధరం, కదులుతున్నటువంటి పాముల్ని హారముగా ధరించినటువంటి వాడు. పాము అంటే సర్పం, కాల సర్పం అంటారు. కాలమే కంఠము యందు ధరించినటువంటి వాడు. మనకు కూడా అదే, మనం కూడా కాలకట్టడమే. శ్వాసలే కాలము. 21,600 సార్లు మనం రోజుకి శ్వాసలు పీల్చి వదులుతున్నాం. అదే కాలం. దాని కనుక స్తంభింపజేయగలిగితే నీ వరకు కాలం స్తంభిస్తుంది, మిగతా వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. అది ప్రాణాయామం. రేచక, పూరక, కుంభక అనేటువంటి స్థాయిని గురువు ద్వారా తెలుసుకుని సాధన చేసే కొద్ది కూడా కాలం ఆగిపోతుంది. నీ వరకు ఎంతవరకు కాలం ఆగుతుందో అంతవరకు ఈ పంచభూతాల యొక్క శక్తి ప్రభావం నీ శరీరం మీద ఉండదు. అందుకే ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినా వాళ్ళ శరీరంలో మార్పులు. ఎప్పుడు తపస్సు కూర్చున్నాడో 1000 ఏళ్ళ తర్వాత కూడా ఆ శరీరం అలాగే ఉంటుంది. మిగతా శరీరంలో శిథిలమైపోతాయి. కాలాన్ని స్తంభింపజేసేటువంటి విధానం కంచుము ద్వారానే ఉంటుంది ఈ శక్తి. అందుకని కాలకంటుడంట. అది సర్పాలతో పోల్చారు. శివుడు మెడలో కాంబినేషన్ తిరుగుతారంటే జటాభారోదారం చిరదురగహారం, కదులుతున్న పాముల్ని హారములు వేసినటువంటి వాడు మృగధరం. మృగం అంటే లేని జింక, మృగం అంటే జంతువు, మృగ్యం అంటే ఏం లేదు, మార్గాన్వేషణ. వెతుక్కుంటూ వెళ్తాం. పుట్టినప్పటి నుంచి శ్మశానానికి చేరేంత వరకు వెతుకులాంటే నీ బతికంతా కూడా. ఒకటి దొరికిందా రెండో దాని కోసం వెతుకుతాడు. తృప్తి ఉండదు, వెతుకుతూనే ఉంటాడు తుది శ్వాస వరకు. నా వాళ్ళు ఎవరు, నా ఆప్తులు ఎవరు, నా ఆస్తి ఎక్కడుంది, నా ఆరోగ్యం ఎక్కడ, నా డాక్టర్ ఎక్కడ, ప్రతి ఒక్కటి వెతుకులాంటి ప్రతి క్షణం కూడా నీకు అన్వేషణ మార్గం. జింక లేడి, అది ముందు పోతూ ఉంటుంది, వేటగాడికి మార్గాన్ని చూపిస్తుంది. అటువంటి లేడీని ఎడమ చేతి ఎందుకు ధరించి ఉన్నారు. జటాభారోదానం తెరదొరగహారం మృగధరం మహాదేవం దేవం మై సదేవాం పశుపతి చిదానందం సాంబం శివం అతి విడంబం భజే. మహాదేవుడు అన్నారు వాడిని. ఇంకెవరికి విశేషం ఉండదు. మిగతా వాళ్ళంతా దేవతలు అంతే. శివుడికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే వాడు ఓంకార స్వరూపుడు, ప్రణవవాచ్యుడు. తస్య వాచక ప్రణవ, వాడి పేరు ప్రణవం, ఓంకారం. వాడితో మొదలెట్టేదే జీవము, విశ్వము అన్ని కూడా. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, ఒక్క ఓంకారం నుంచి యావత్తు విశ్వం అంతా వచ్చింది. అటువంటి ఓంకారం ముందుగా చెప్పబడుతుంది. యో వేదాలో ప్రోక్తో స్వరః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరస్య యః మహేశ్వరః. ముందుగా ఓంకారం చెప్పబడుతుంది, చివరి కూడా ఓంకారమే. అత్యంతములు ఓంకారమే, అత్యంతములు శివుడే. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః ముందుగా చెప్పేది. సిద్ధం నమః తర్వాత ఓం ముందు, తర్వాత నమః. ఈ ఓం నమః అనేది తర్వాత ఓంకారం చెప్పబడుతున్నది. దాని మధ్యలో ఏ నామైనా నేర్చుకోండి. నారాయణ, విష్ణువు, కుమారస్వామి, గణపతి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, ఏ దేవతైనా కానీ ఈ ఓంకారము నమకారము ఈ రెండు ఉంటే మధ్యలో ఉంటాయి ఈ నామాలు. శివుడితో ప్రారంభమవుతుంది అన్ని నామాలు వాడి అనడానికి కారణం అదే. ఓంకారం లేకుండా ఏ నామం ప్రకాశించదు. నువ్వు చేసేది నమస్కారం ఎవరికి చేస్తున్నావు? ఓంకార స్వరూపం బట్టి ఆంజనేయుడిగా, విష్ణువుగా, నారాయణగా, కృష్ణుడు ఏదైనా సరే అన్ని నామాలు వాడికి వస్తున్నాయి. అక్కడ
దేహాలన్నీ వాడి, అన్ని దేహాలు వాడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మస్వరూపుడు వాడు. శరీరం ఎద్దైతే శరీరాన్ని అధిష్ఠించింది శివుడు, ఎదురెక్కి ఉంటాడు వాడు. ఆత్మస్వరూపుడై సమస్త దేహాన్ని అధిష్ఠించినటువంటి వాడు ఓంకార స్వరూపుడు. అందుకని వాడి మహాదేవుడు అంట. మహాదేవం దేవం మై సదయ భావం పశుపతి నాయుడు దయగలిగి అయ్యా పరమాత్మ. తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో కూడుకున్నటువంటి అజ్ఞాని నేను అన్ని తెలుసున్నట్టుగా వీలైపోతుంటా నేను. ఏంటి నాకు తెలుసుకునేంత వయసు కూడా లేదు. ఈ విశ్వాన్ని తెలుసుకోవడానికి ఎవరికి వయసు సరిపోదు. నీకు 1,00,000 కోట్ల ఆయుష్ ఇచ్చినప్పుడు తెలుసుకోలేము విశ్వాన్ని. 1,00,000 కోట్ల సంవత్సరాల ఆయుష్ ప్రమాణం నీకు ఇచ్చినా కూడా తెలుసుకునేందుకు కుదరదు. అంతటి విశ్వం ఎవరు తెలుసుకోలేని శివుణ్ణి. ఒక నమస్కారం అంతే. నాకేం తెలియదు పరమాత్మ అంటూ సన్నాగితమైపో. అప్పుడు వాడి దయావీక్షణాన్ని ప్రశ్నిస్తాయి. కాబట్టి మై సదయ భావం పశుపతి, సమస్త దేహాలు పశువులుగాను ఆ దేహాన్ని అధిష్ఠించినటువంటి వాడు పతిగాను పశుపతి. చిదాలంబం సాంబం, నా చిత్తానికి కొంత ఆలంబన కావాలి పరమాత్మ. నా భావాలు విశ్వంలోకి వెళ్ళిపోయి వెనక్కి రాకుండా అడ్డం చెత్త తీసుకొచ్చి నా బుర్రలో చేస్తున్నాయి. వాటి సంచారాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఒక నీ నామానికే ఉంది. నా చిత్తం బయటికి వెళ్ళకుండా నా చిత్తానికి కొంచెం ఆలంబనగా, ఆధారంగా, ఊతకర్రగా ఆ శివనామం నువ్వు నాకు ఆలంబనగా ఉండమని వేడుకుంటూ చిదాలంబం సాంబం ఒకటి సరిపోదు. అమ్మ కూడా అమ్మవారుగా కావాలి. ఇద్దరు సహా అంబ అమ్మతో కూడుకునేటువంటి నువ్వు నా చిత్తానికి ఒక ఆలంబనగా ఉండవయ్యా పరమాత్మ. చిదానందం సాంబం శివం అతి విడంబం భజే. శివం మంగళకరేటువంటి ఓ శివ నన్ను రక్షించవయ్యా, ఆదుకోవయ్యా, ఇది దయకలిగి ఉండమయ్యా పరమాత్మ అంటూ శివానందలతో ఈ 3వ శ్లోకం క్లుప్తంగా చెప్తున్నాము. విస్తారాన్ని మళ్ళీ చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. స్వస్తి.